నమస్తే అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరూ కూడా ప్రకృతి త్రిబుల్ 8 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం స్వాధ్యాయంలో భాగంగా శ్వాస మహావిజ్ఞానం 1వ భాగం చదువుకుంటున్నాం. నిన్న జ్వాలాకుల మహర్షి ఏం చెప్పారంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది పౌర్ణమి తిథుల్లోని అని చెప్తారు. దాని గురించి తెలుసుకుందాం. ఇంకా ఏం చెప్పారంటే జ్వాలాకుల మహర్షి పౌర్ణమి ధ్యానం అను ఓ అద్భుతమైన ధ్యాన విధానాన్ని మనకు అందించారు. పౌర్ణమికి 2 రోజుల ముందు పౌర్ణమి రాను తర్వాత 2 రోజులు. ఇప్పుడు మనం చేసి పద్ధతి అంతా అదే అన్నమాట. పౌర్ణమికి 2 రోజులు ముందు చేస్తాం, పౌర్ణమి తర్వాత 2 రోజులు, పౌర్ణమి రోజు. ఇదంతా కూడా 7 days ప్రాసెస్ అని చెప్తారనమాట. ఆ రోజుల్లోని చంద్రుని యొక్క ప్రభావం మనసుపై ఎలా పనిచేస్తుందో అలానే మన శ్వాసపై కూడా విశేషంగా పనిచేస్తుంది. అలాగే ఎనర్జీ కూడా ఎక్కువ వస్తుందంట ఆ టైంలోని. కనుక ఈ 5 రోజులు అంటే పౌర్ణమి ముందు 2 రోజులు, పౌర్ణమి తర్వాత 2 రోజులు, పౌర్ణమి రోజు, ఈ 5 రోజులు యథేచ్ఛగా ప్రవహించే శక్తిధారలను పూర్తి స్థాయిలో మనం నింపుకొని ఒక దగ్గర ప్రోగు చేసుకొని ఉంచుకోవాలన్నమాట. అప్పుడు మనం వినియోగించుకోవాలి. అంతే తప్ప తుచ్చమైన భౌతిక విషయాలపై ఈ రోజులను కేటాయించడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. చాలామంది చూడండి, పౌర్ణమి రోజే చక్కగా పెళ్ళిళ్ళు అవుతాయి, ఫస్ట్ నైట్లు ఏర్పాటు చేస్తారు. ప్రాపంచికంగా చూసుకుంటే పౌర్ణమి చాలా సినిమాలు కూడా ఉన్నాయి కదా పౌర్ణమి గురించి. నిండు చందమామరా ఉంటాడు, అది చంద్రుడు అలాగే ఇలాగనేసి చాలా చెప్తారనమాట. అంటే అవన్నీ కూడా ప్రాపంచికమైనవి. అలాంటి దానికి కాకుండా పౌర్ణమి రోజుల్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఆ ఎనర్జీని మనలో నింపుకోవాలి. అది ఎలాంటి ప్రాపంచికమైన అల్ప విషయాలకి మనం తావు ఇవ్వకూడదు అని చెప్తున్నారు. అలా చేస్తే మనకు మూర్ఖత్వం అనిపించుకుంటుంది అని చెప్తున్నారు అనమాట. అందుకే కేవలం ఈ సమయంలో శ్వాసను గమనించటకే మాత్రమే ఉపయోగించుకోవాలి. అందుకే పౌర్ణమి రోజుల్లో మనకి ఎక్కువ చెయ్యాలని చెప్తుంటారు కదా ధ్యానం. సూర్యోదయం సూర్యాస్తమయాలలో సుఖాసనంలో కూర్చొని నిదానంగా లోతుగా శ్వాసను పీల్చుకొని కన్నులు మూసుకొని కనుబొమ్మల మధ్యన దృష్టి నుంచి ఓంకారాన్ని ఉచ్చరించాలి. అది అసలైన ప్రాసెస్. మనకి భగవద్గీతలో కూడా చెప్పారు కదా, సమంకాయం శిరోగ్రీవం ధారయం మచలం స్థిరం సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశాచ నవలోకయన్. అంటే మనం ఇటుపక్క చూడకుండా మన మనసు స్థిరంగా ఉంచాలి. మన వెన్ను నిటారుగా పెట్టి ధ్యానం చేయాలి అని చెప్పారనమాట. సో అలాగా మనం ధ్యానం చేసుకుంటూ ఓంకారాన్ని జపించుకుంటూ ఉండాలన్నమాట. ధ్యానం అన్నది మనం ఒకసారి శ్వాస మీద ధ్యాస పెడితే సరిపోదు. ఇంకా మనకి చాలా కావాలి. జపం చేయాలి, మంత్రం చేయాలి, ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి. అప్పుడు మనకి ధ్యాన యోగం అన్నది కుదురుతుంది. దీనన్నిటి గురించి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తానే ఉన్నాడు అనమాట మనకి. ఉద్ధరేదాత్మ ఆత్మానం అని చెప్పారు. నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఎలా ఉద్ధరించుకోవాలంటే మనం శ్వాసను గమనించడం ద్వారా. శ్వాసను ఎలా గమనించుకోవాలంటే మళ్ళీ సమంకాయం శిరోగ్రీవం అలా చేసుకుని మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. కానీ ఏదో శ్వాస మీద ధ్యాస పెట్టేసి ఒక అరగంట కూర్చొని చేసామంటే కాదనమాట. అందుకే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మన భూమి అంతా కూడా 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్లోకి వెళ్తుంది కాబట్టి, అంటే 3వ తలం నుంచి 5వ తలంలోకి వెళ్తుంది కాబట్టి మనం ఇంకా ధ్యానాలు బాగా చెయ్యాలని చెప్తున్నారు. మామూలుగా మినిమం 3 hours చెయ్యాలి ఎవరైనా సరే. అదే మనకి ఇంకా అనారోగ్యాలు అవి ఉన్నాయంటే ఇంకా మనం టైం పెంచుకుంటూ చేయాలన్నమాట. మనకి పత్రిక చెప్పింది చూడండి, ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేయాలని చెప్పారు కదా. అలా చేయడం కాకుండా మనకి ఏ అనారోగ్యాలు అయితే ఉన్నాయో ఇంకొంచెం టైం పెంచుకుంటూ చేయాలి. అలాగే పౌర్ణమి ధ్యానాలు చేయాలని కూడా చెప్తున్నారు అన్నమాట. ఈయన జ్వాలాకుల మహర్షి చెప్పారు, పౌర్ణమి ధ్యానం వల్ల ఎనర్జీ బాగా వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏంటంటే శ్వాసని బయటికి వదులుతున్నప్పుడు ఓం అంటూ ఆ ఉచ్చారణ పైకి ఉచ్చరిస్తూ మన కంఠం ద్వారా వస్తున్న ఓంకార నాదాన్ని చివరి వరకు వింటుండాలి. అంటే మన గొంతులోంచి ఓం అనుకొని చదువుతూ ఉంటాం. అది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి వరకు వస్తుంది అన్న విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలన్నమాట. తిరిగి శ్వాసను లోతుగా తీసుకొని మరలా ఓం అంటూ శ్వాస మొత్తం బయటికి వెళ్ళిపోయే వరకు ఉచ్చరించాలి. అంటే ఏంటి, మన శ్వాసలను బాగా గమనించాలి.
ఓం అనుకుని శ్వాసను తీసుకోవాలి. అలాగే మళ్ళీ ఓం అనుకుని పైకి వదలాలి. పైకి వదిలినప్పుడు మన పొట్టలోని గాలి అంతా బయటికి వెళ్ళేలా చూసుకోవాలన్నమాట. అలా కొంచెం కొంచెం వదిలేయకూడదు, కొంచెం కొంచెం వదలకూడదు. పూర్తిగా మన పొట్టంతా కూడా ఖాళీ అయిపోయే వరకు వదలాలి అని చెప్తున్నారన్నమాట. ఉచ్చరిస్తున్నప్పుడు ఒక ఓంకారనాదాన్ని మనస్సును అటు ఇటు పోనివ్వక ఓంకారాన్నే వినే ధ్యాసలోనే ఉంచాలి. ఇట్లు సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో 5 రోజుల పాటు సాధన చేస్తే విశేష ఫలితములు త్వరితగతిని చేకూరగలని తెలియజేయబడింది. అంటే ఇలా చేస్తే మటుకు సూర్యోదయం అప్పుడు సూర్యాస్తమయం అప్పుడు మనం మామూలుగా మఠం వేసి కూర్చొని మన శ్వాసని మనం గమనించుకుంటూ లోపలికి అంతా ఓం అనుకుని లోపలికి గాలి తీసుకోవాలి. మళ్ళీ ఓం అనుకుని పైకి వదలాలి. అలాగ మనం చేసినట్టయితే 5 రోజుల్లో చేస్తే 5 రోజుల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్తున్నారు అన్నమాట. త్వరితగతిన అంటే వెంటనే బేగా వస్తాయి అని చెప్తున్నారు. మనలోని దుర్గుణములు దురలవాట్లను కూడా కొద్దిపాటి ప్రయత్నంతో పోగొట్టుకోవచ్చునని గురుదేవులు తెలిపి ఉన్నారు. మన శ్వాసను బయటికి వదిలేటప్పుడు మనలోని దురలవాట్లన్నీ ఆ శ్వాస ద్వారా బహిర్గతం అవుతున్నట్లు మన నుండి వెడిలిపోతున్నట్లు భావించుకోవాలి. ఈ రకంగా మనం చేస్తూ ఉండాలి అని చెప్తున్నారనమాట. సో ఈ రకంగా 5 రోజులు ఓంకారాన్ని జపించమని చెప్తున్నారు. అలా చేస్తేనేట మనలో దుర్గుణాలు దురలవాట్లు ఏమన్నా ఉంటే సరే కొంచెం ప్రయత్నం చేస్తే పోగొట్టుకోవచ్చు అని చెప్తున్నారనమాట. దుర్గుణాలు అంటే మన గుణాలు, బ్యాడ్ గుణాలు ఏమన్నా ఉంటే మన క్యారెక్టర్ అది సరిగా లేకపోయినా దురలవాట్లు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నా సరే పూర్తిగా పోతాయి. ఈ శ్వాసను ఎప్పుడైతే మనం దీర్ఘంగా గమనిస్తూ ఉన్నామో అవన్నీ పూర్తిగా పోతాయి అని చెప్తుంది అనమాట. భావతీవ్రత ఎంతలా ఉంటే అంత అద్భుత ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ అనమాట. భావతీవ్రత అంటే ఏకాగ్రత. మనం పని చెయ్యాలి, మనం ఆ ధ్యానం పూర్తిగా నేర్చుకోవాలి, నేను ఎలాగైనా శ్వాసను బాగా గమనించాలి అన్న ఏకాగ్రతతో మనం చేసామనుకోండి, అదే తీవ్రత అన్నమాట. ఆ ఎమోషన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తే మటుకు మనకు మంచి ఫలితాలు రావచ్చు అని చెప్తున్నారు. కాబట్టి తీవ్రమైన భావనతో మనలోని దుర్గుణాలను దురలవాట్లను బయటకు పోతున్నాయని, మంచి ఆలోచనలు మంచి కర్మలు చేయుటకు కావలసిన అద్భుత ప్రాణశక్తి మన శ్వాస ద్వారా పుష్కలంగా నాలోకి ప్రవహిస్తోందని చక్కని భావన చేసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. అంటే ఏదైనా సరే మనం అంతా కూడా భావనాశక్తి ఎమోషనల్ బ్యాలెన్స్ మీద ఉందన్నమాట. మనం అలాగే భావన చేసుకోవాలి. మనం అనుకుంటూ ఉండాలి, నాలోని దుర్గుణాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి, నిశ్వాస రూపంలో బయటికి వెళ్ళిపోతున్నాయి, నేను తీసుకునే శ్వాసలో నాలో పాజిటివ్ అంతా పెరుగుతుంది, మంచి మంచి గుణాలు నాకు వస్తున్నాయి, అదంతా నా జీవితానికి బాగా ఉపయోగపడుతున్నాయి అని మనం అనుకుంటూ చేయాలి. దీనివల్ల ఏంటి? యద్భావం తద్భవతి. యద్భావం అంటే ఎత్ అంటే ఎలాగైతే, భావం అంటే ఆలోచన, తత్ అంటే అలాగా, భవతి అంటే జరగడం. యద్భావం తద్భవతి అంటే మన భావాలు ఎలాగున్నాయో అలాగే జరుగుతాయి అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ వివేకానందుని ప్రవచనాలు విన్న ఓ మహిళ రోజు తన ఇంటి వెనక ఉన్న ఓ పెద్ద గుట్టను కిటికీలోంచి అసహ్యంగా చూస్తూ ఉండేది. దానివల్ల సూర్యకిరణాలు లోపలికి రావడం లేదని ఆమె యొక్క కోపానికి కారణం. వివేకానందులు ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అని చెబుతుంటారు కదా అని గుర్తు చేసుకుంటూ, అంటే ఏంటి? మన నమ్మకం కొండలైనా కరిగించేస్తుంది, కొండలైనా తిప్పివేస్తుంది, కదిలించగలవు మన నమ్మకం అని చెప్తుంటారు వివేకానంద స్వామి. అంటే ఏంటి? మన నమ్మకం అంతలా ఉండాలి, దేని మీదనే నమ్మకం పెట్టుకుంటే. ఆవిడట ఆ మాటలు గుర్తు చేసుకొని, ఆ స్వామివారు అలా చెప్తారు కదా, మన నమ్మకం ఏ పనైనా చేస్తుందని చెప్తారు కదా, ఇవేమి కదలడం లేదేటి అనుకుంటుందట. మీ విశ్వాసము కొండలను సైతం కదిలించి పారివేయను అని తలుచుకుంటూ కిటికీలు మూసి ఈ కొండ ఇక్కడి నుంచి వేరొక చోటికి పోవుగాక అని అనుకుంటూ రోజు అలాగే అనుకునేదంట. ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్, ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అనుకునేదంట. అలా అంటూ తెల్లవారులు జపం చేయడం మొదలుపెట్టిందట. తెల్లవారిన తర్వాత కిటికీ దగ్గరికి వచ్చి నెమ్మదిగా కిటికీ తలుపులు తీసి చూసిందట. ఇంటి వెనక ఎప్పటిలాగే గుట్టం ఎక్కడనే మామూలుగా కనిపించిందంట.
నాకు తెలుసు ఇక్కడి నుంచి నువ్వు ఎందుకు వదులుతావు అంటూ పళ్ళు నూరుతూ అందట గుట్టవైపు కసిగా చూస్తూ ఆమె. ఇక్కడ మనం మాత్రం అలా కాకుండా పూర్తి విశ్వాసంతో, చక్కటి భావనతో నాలోని సమస్త మాలిన్యాలు, సకల దుర్గుణాలు, బలహీనతలు, చెడు అలవాట్లు మన శ్వాస ద్వారా బయటికి వెళ్ళిపోతున్నాయి. మంచి భావనలు, చక్కని ఆలోచనలు, అఖండ ప్రాణశక్తి, అనంత గాయత్రి శక్తి శ్వాసతో పాటు నాలోకి వస్తుంది అనే భావన చేసుకుంటూ ఉండాలి. ఆ రకంగా మనం భావన చేసుకుంటూ ఉంటే ఏవైనా సరే జరిగి తీరుతాయి. ఎందుకంటే మన నమ్మకమే అని చెప్తున్నారు అనమాట. ఇక్కడేంటి, మన శ్వాస మొట్టమొదట ఎడమ నాసికలోనికి ప్రవేశించి కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం గుండా వెన్నుపూస ద్వారా కిందకి ప్రవహిస్తూ కంఠస్థానమందు విశుద్ధ చక్రం దాటి హృదయస్థానమందున అనాహత చక్రం దాటి అక్కడి నుంచి నాభియందున మణిపూరక చక్రము, పొత్తికడుపు స్థానమందున్న స్వాదిష్టానం మీదుగా మూలాధారం చేరినట్టును అది తన తిరుగు ప్రయాణంలో మూలాధారం నుంచి పైకి ప్రయాణించి స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ చక్రాలను దాటి ఆజ్ఞా మీదుగా కుడి శ్వాస ద్వారా అంటే కుడి నాసిక ద్వారా బయటకు వస్తున్నట్లు మరలా తిరిగి వేరొక కొత్త శ్వాస ప్రవేశించి కిందకి ప్రయాణించి మూలాధారం చేరి వెనుకకు తిరిగి వస్తున్నట్లు పూర్తి తన్మయత్వంతో భావన చేస్తుండాలి. ఇక్కడ ఏంటంటారు, భావన. అందుకే అంటారు భావనే బ్రహ్మాస్త్రం, శ్వాసే రామబాణం. ఆ రెండు మనం గుర్తుంచుకుంటే మనకి ఏదైనా సరే మనం జయించవచ్చు. మన భావాలు ఎంత తీవ్రంగా ఉంటే అంత బాగా వస్తాయి. ఇప్పుడు పైనుంచి మన మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు వెళ్ళాలంటే మన పెటల్స్ అన్నీ మూలాధార చక్రం 4 ఉంటాయి, తర్వాత 6, తర్వాత 10, 12, 16 సో అలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క చక్రానికి ఒక్క పెటల్స్ ఉంటాయి అన్నమాట, అంటే రెక్కలు అనమాట. అవన్నీ దాటుకుంటూ అలా శ్వాసను గమనించుకుంటూ వెళ్ళాలి. ఇదంతా కూడా మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్తో అవుతుంది. మనకి 2 శ్వాస పీల్చుకునే టైంలోని అందులో అక్కడ దాన్ని బృహత్సామ అంటాం అన్నమాట. ఆ బృహత్సామనే మనం గమనించుకుంటూ ఉండాలి. దాన్ని గమనించాలి అంటే మన శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టినా పర్వాలేదు అనుకోకూడదు. ఆ శ్వాసను గమనించుకుంటూ ఉండాలన్నమాట. ఇలాగ శ్వాస మహావిజ్ఞానంలో చాలా చాలా అద్భుతాలు ఉంటాయన్నమాట. ఇన్ని అద్భుతాలను మనకు అందించే ఈ శ్వాస మహావిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిందే. దీనికి మరింత సులభమైన ఉపాయం మన ప్రాచీన ఋషులు మనకు అందించి ఉన్నారు. అదే అశ్విని సూక్త పారాయణం అన్నమాట. ఈ అశ్విని సూక్తాన్ని పారాయణం చేసినంత మాత్రాన శ్వాస విజ్ఞాన సర్వస్వము వారి హస్తగతం అవును అని చెప్తున్నారు అనమాట. ఏంటి మనం ఎంత కష్టపడి శ్వాసను గమనించకపోయినా ఈ అశ్విని సూక్తం ఒకటి చదివితే మనకంతా కూడా శ్వాస మహావిజ్ఞానం వస్తుందని చెప్తున్నారు అన్నమాట. దీనిని ఎవరైతే ప్రతిదినము సూర్యోదయం సూర్యాస్త సమయాల్లో భక్తితో పారాయణ చేస్తారో వారికి సర్వరోగ నివారణ కలుగుతుంది. అలా కాకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై సమత్వము అమరత్వము సాధించగలరు. ఈ స్తోత్రమును పఠించిన వారికి ఎర్రని కాంతి కలిగిన విద్యుత్ బల్బును అమర్చుకొని అట్టి ఎర్రని కాంతిలో పారాయణం చేసిన త్వరితగతిన అశ్విని దేవతల అనుగ్రహ ఆశీర్వాదాలు ప్రత్యక్షం కాగలవు అని చెప్తున్నారు అన్నమాట. ఓం తత్సత్ అంటే అయిపోయిందనమాట. ఓం తత్. ఇక్కడ ఓం అన్నది విశ్వమంత్రం. నువ్వు సత్యములోనే ఉన్నావు అని చెప్తున్నారు అనమాట. ఓం తత్సత్ అంటే నువ్వు ఎప్పుడూ కూడా సత్యంలోనే ఉన్నావు అని చెప్పడం. అది మనం తెలుసుకోవాలన్నమాట. మనం ఎప్పుడు దానికి మీనింగ్ తెలుసుకొని మనం ఎప్పుడు సత్యంలో ఉండేటట్టు చూడాలన్నమాట. ఇక్కడ అశ్విని సూక్తం గురించి చెప్పారనమాట. ఇది పద్యాలు అనమాట. ఇవి చదివి వినిపిస్తాను. కావాల్సిన వాళ్ళు రాసుకొని చదువుకుంటే మంచిది. ఇందులో చెప్తున్నారు కదా అశ్విని సూక్తం. మనం మామూలు రోజు దేవుని దగ్గర ఎలా చేసుకుంటాం, ఇది కూడా అశ్విని దేవతల గురించి చేసుకోవడం మంచిదన్నమాట. ప్రపూర్వగౌ పూర్వజ చిత్రభానుగిరి వాసంసామి తాపసాహ్యహ్నం తౌ దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానౌ అధిక్షిపంతౌ భువనాని విశ్వాహ. ఇవన్నీ సంస్కృత మంత్రాలు అన్నమాట. హిరణ్యయౌ శకుని సాంవరాయౌ
నాసత్యదస్త్రౌ సునసౌ వైజయంతౌ శుక్రౌ వయంతౌ తరసౌ సువేమ్న పది వ్యతంతౌ వసితాం వ్యవస్వతః గస్త్రాం సువర్తస్య బలేన వర్తికాం ఆముంచతామస్మిన్ సౌభగాయ తావత్సు వృత్తౌ అనుమంతమాయయా మనత్తమాగా అరుణా ఉదావహాన్ షష్ఠిశ్చ గావః త్రిశశ్చ ధేనవః ఏకం వత్సం సువతీతం దహంతి నానాగోష్టా విహితా ఏకదోహనా తావచ్చినో దుహతో ఘర్మముధ్వం ఏకాం నాభిం సప్తశతా అరాహ శ్రితాః ప్రదివ్యస్త వింశతిరర్చిత ఆరాహ అనేమి చక్రం పరివర్తతే జరం మాయాస్వినో సుమశక్తిశ్చర్షిణిః ఏకం చ వర్తతే ద్వాదశారాం షణ్ణాది ఏకాక్షమృతస్య ధారం యస్మిన్ దేవ అతి విశ్వే విషక్తాస వస్వినః ముంచతో మా విషీదతం. సో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చదవాలి. అందుకే ఇవన్నీ చదవకపోయినా సరే మన భావం అశ్విని దేవతలను మనం ఊహించుకుంటూ ఉంటే, అశ్విని దేవతలారా నాకు శ్వాస మీద ధ్యాస కలిగించి దాని మీద పూర్తి ఏకాగ్రత ఇవ్వండి అని చెప్పడం అన్నమాట. ఇంకా ఉన్నది అశ్వినా విందు అమృతం వృత్తభూయో తిరోదత్తమశ్వినో దా నవత్ని హిత్వాగిరిమశ్వినో గా ముదాచరంతౌ తద్వష్టి మహ్నా ప్రస్థితో బలస్య ఇవాం దిశో జన యథో దశాగ్రే సమానం మూర్తి రథయానం వియంతి తాసాం యాత మృషయోని ప్రయాంతి దేవా మనుష్యా క్షితిమాచరంతి ఇవాం వర్ణాన్ వికరథో విశ్వరూపాన్ తేది క్షిపంతో భువనాని విశ్వా తే భానవో వ్యనునృతా చరంతి దేవా మనుష్యా క్షితిమాచరంతి తౌ నా సత్యావస్వినో మహ్యేమ స్రజం చయా బిభ్రద పుష్కరస్య తా నౌ నాత్వా మమృత వృథా వృతే దేవా సత్వా వదేన నూతే ముఖేన గర్భం లభేతం యువానౌ గతాసురే తత్ ప్రవేదాన సూతే నద్యో జాతే మాతరమత్తి గర్భః తావచ్చినో ముంచుతో జనసీవ స్తోత్రం న శక్నోభి గుణార్భవంతో చక్షుర్విహీనః పది సంప్రమోహః దుర్గే హిమస్మిన్ వతితోస్మి కుంపే ఇవాం శరణ్యో శరణం ప్రపచ్చే. ఇది ఈ రకంగా ఇందులో చెప్పారనమాట. మనం ఈ అశ్విని సూక్తాన్ని పూర్తిగా చదివినా చదవకపోయినా కూడా ఈ శ్వాస మహావిజ్ఞానాన్ని మట్టుకు తెలుసుకొని శ్వాసను ఎలా ఉపయోగించుకోవాలో పూర్తిగా తెలుసుకోవాలి. మనం ఒక శ్వాస మీద ధ్యాస పెడితే సరిపోదు. దీంతోపాటు జపాలు స్తోత్రాలు అన్నీ కూడా చేసుకోవాలి. మొత్తానికి ఏంటి, మన శ్వాసను పూర్తిగా లోపలికి తీసుకొని బయటికి వదలాలి. అది ఆ ప్రక్రియ మటుకు మనం చేస్తూ ఉండాలి అని తెలుసుకోవాలన్నమాట. ఓకే అండి, శ్వాస మహావిజ్ఞానం ఇది 1వ భాగం అయింది. రేపటి నుంచి 2వ భాగం చదువుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.